తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। అన్ని రంగాల్లో విజయనగరం అభివృద్ధి చెందుతుందని ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు। అగనంపూడి స్టీల్ ప్లాంట్ రోడ్లో నూతనంగా నిర్మించిన విఎంఆర్ మల్టీప్లెక్స్ థియేటర్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పాల శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రారంభించారు। ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ అమరావతి తర్వాత అతివేగంగా అభివృద్ధి చెందుతున్నది విశాఖ నగరమే అని అన్నారు। విశాఖ డైరీలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటుందని డైరీ అవినీతిపై విచారణకు గాను హౌస్ కమిటీ ఈ నెల 9న విశాఖ వస్తుందని చెప్పారు। డైరీ లోపల పరిస్థితులు కార్మికుల నుంచి అభిప్రాయాలను కమిటీ అడిగి తెలుసుకుంటుందని అన్నారు। ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని అన్నారు। అందరికీ నమస్కారం అండి। విఎంఆర్ సెంట్రల్ మాల్ అగనంపూడిలో ఒక ప్రత్యేకమైనటువంటి మాల్గా మేము రూపొందించాము। ఇది నేను నా మిత్రులందరం కలిసి కట్టుకున్నటువంటి మంచి కార్యక్రమం। దీనికి అందరు కూడాను ఆదరిస్తారని నేను భావిస్తున్నాను। అగనంపూడిలో అత్యాధునిక సౌకర్యాలతో ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్ కల్పించాలని, అందరికీ కూడాను మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే భావంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము। మీ అందరి సహకారం మాకు కావాలి। నమస్కారం। ఈరోజు అగనంపూడిలో విఎంఆర్ ఇది మల్టీప్లెక్స్ ప్రారంభించడానికి మా గౌరవ స్పీకర్ గారు రావడం జరిగిందండి, అయ్యన్న పాత్ర గారు. వారు మా గాజువాక ప్రాంతంలో స్టార్ట్ చేసినటువంటి ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్కి వచ్చినందుకు గాను వారికి గాజువాక ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అలాగే ఇప్పుడు మనకు విశాఖపట్నం గాజువాక అనేసరికి కొంచెం రూరల్ అనే ఒక అట్మాస్ఫియర్ వస్తుంది, కానీ ఈరోజు వెంకయ్య చౌదరి గారు, ఆయన పేరు కూడా ఇక్కడ బాగా పేరు ఉన్నటువంటి వారు, చౌదరి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। చాలా సంతోషం। మరి ఎవరో కాదు, మా గురువు గారు అల్లుడు, గురుగారు ఎవరు తెలుసా? శివాజీ గారు అబ్బాయి శివాజీ గారు నేను కలిసి చాలా కాలం ఎమ్మెల్యేగా పనిచేసాం, మధ్య మంచి స్నేహితులు। మరి ఇక్కడ ఈ ప్రాంతంలో కంట్రోల్ చేయడం నాకు సంతోషం। ఎందుకంటే ఈ జిల్లా వాడు అంటే ఇప్పుడు ఉండే జిల్లా వేరేది, కానీ అందరిది విశాఖపట్నం జిల్లా మొదట। ఈ జిల్లా వాడిగా నాకైతే చాలా గర్వంగా ఉంది। ఏం చేద్దంటే ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ అంతా కూడా విశాఖపట్నంలో రాజధాని తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఉన్న సిటీ ఏదంటే విశాఖపట్నం। ఇటువంటి విశాఖపట్నంలో ఇటువంటి కార్యక్రమాలు జరగాలి, ఇంకా జరగాలి। ఎంటర్టైన్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, అన్నిటితో పాటు ఎంటర్టైన్మెంట్ కావాలి। అటువంటి ఎంటర్టైన్మెంట్ సెంటర్ని ఇక్కడ ఈ గాజువాక ప్రాంతంలో పెట్టి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అయినందుకు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 5 సంవత్సరాలు వదిలేయండి, అదొక పీడకాలు, మనకి దాని గురించి మాట్లాడుకోవద్దు, దెయ్యాల గురించి ఇప్పుడు మాట్లాడకూడదు, దేవతల గురించి మాట్లాడాలి, అది పీడకాలు। ఈ 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని నన్ను పూర్తి విశ్వాసం ప్రజలకు ఉంది, అందరికీ ఉంది। అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు। అంచేత రాష్ట్ర అభివృద్ధి అయితే మొట్టమొదటిసారిగా అభివృద్ధి చెందే పట్టణం ఏది ఉందంటే విశాఖపట్నమే। ఫ్యూచర్లో రాబోయే తరానికి ఇది ఒక మంచి పట్టణం అవుతుంది। ఇటువంటి పట్టణంలో ఇటువంటి పెట్టుబడులు రావడం, ఇటువంటి ఇండస్ట్రీస్ రావడం, ఫ్యూచర్లో ఈ పట్టణానికి అభివృద్ధి రావడం। అలాగే మొన్న సుపరిణామం మీ అందరికీ తెలిసిందే, లోకల్ ట్రైన్ కూడా, మెట్రో ట్రైన్ కూడా శాంక్షన్ అయిపోయింది। ఇవన్నీ వస్తే ఈ పట్టణం ఎక్కడికో వెళ్తుంది, చాలా అభివృద్ధి చెందుతుంది। ఇటువంటి సమయంలో ఈ గాజువాక ప్రాంతంలో ఈ ఇండస్ట్రీ ఏరియా ఉన్నటువంటి ప్రాంతంలో ఇటువంటి కాంప్లెక్స్ రావడం ఒక శుభసూచకంగా నేను భావిస్తున్నాను। దీనికోసం కృషి చేసినట్టు కుటుంబ సభ్యులకి, అలాగే ప్రజలందరూ కూడా దీన్ని ఆదరించి ఇంకా అభివృద్ధి చెందేలాగా, అలాగే చౌదరి గారు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ
ఆ భగవంతుని ఆశీస్సులు, ప్రజలందరి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.